చాలామంది ఏజెంట్స్ ఒప్పుతారు ప్రశ్న తరచుగా అడుగుతున్నారు. నువ్వు ఏ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? చాలా బిలియన్ డాలర్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఒక 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అని మారిపోతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ చేసినప్పుడు మీకు తేడా తెలియదు. రెంటల్ చేసుకోవాలా, సేల్స్ చేసుకోవాలా, కమర్షియల్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ప్లాటింగ్ చేయాలా, జీపీ ప్లాట్ చేయాలా, డిటీసీపీ చేయాలా. ఫస్ట్ మీకు క్లియర్ అవగాహన ఉండాలి. ఇవన్నీ ఫౌండేషన్ తీసుకొని ట్రైనింగ్ తీసుకుంటే ఫౌండేషన్ తీసుకోండి ఏది ఏంటి అనేది. జనరల్లీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూసుకుంటే 70 to 75% ఎక్కువ వెంచర్స్, ప్లాటింగ్ వెంచర్స్ ఉంటాయి. అందులో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ సెల్లింగ్ ఆల్సో ఈజ్ ఈజీ. ఏదైనా అమ్మొచ్చు, ఎనీథింగ్ టు సెల్, ఎనీబడి కెన్ సెల్ ఎనీథింగ్ అనే టాపిక్ మాట్లాడదాం ఫ్యూచర్లో. సో మీరు ప్లాట్లు అమ్మాలంటే అవైలబిలిటీ ఆఫ్ బిల్డర్స్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫ్లాట్స్, తర్వాత మీకు విల్లాస్, దాని తర్వాత వచ్చేది కమర్షియల్ రెంటల్ అండ్ సేల్. సో మీకున్న బాడీ యాప్టిట్యూడ్, లాంగ్వేజ్ యాప్టిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, ఇంట్రెస్ట్, ప్యాషను, ఎవరైనా సరే ఇష్టంతో చేస్తే రిజల్ట్స్ వస్తాయండి, కష్టంతో చేస్తే రిజల్ట్స్ వస్తాయి. చాలామంది బాస్ చెప్పాడని వస్తారు. నో, మీ అంతా మీరు రావాలండి. చాలామంది ఏం చేస్తారంటే హాలిడేస్ తీసుకుంటారు, మీటింగ్స్ రారు, మోటివేషన్ క్లాసెస్కి రారు, సబ్జెక్ట్ నేర్చుకోరు, ముఖ్యంగా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేయరు. నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా ఇప్పుడు ఎవ్రీడే గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఇక్కడ వస్తుంది, అది వస్తుంది, ఇది తీసేస్తున్నాం, అది వస్తుంది, ఫార్మర్ సిటీ వస్తుంది, ఫార్మర్ ట్రస్ట్ వస్తుంది, స్పోర్ట్స్ సిటీ వస్తుంది, గోల్ఫ్ కోర్స్ వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది, ఐటీ కారిడార్ వస్తుంది, ముఖ్యంగా ఏఐ వస్తుంది, స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మీరు డెఫినెట్గా న్యూస్ పేపర్ చదవాలండి. న్యూస్ పేపర్లు అంటే డెక్కన్ కానుకలు ఈనాడు లాస్ట్ పేజీలు కాదండి, మెయిన్ హెడ్లైన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు బిజినెస్. అంటే మన రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని ఉంటాయి, మా స్థిరాస్తి, శ్రీనిలయం, కొన్ని ఉన్నాయి చూశాను, ప్రాపర్టీ షో, ప్రాపర్టీ టైమ్స్ అని ఉన్నాయి. సో ఒకటి రెండు ఇంగ్లీష్ పేపర్లో, ఒకటి రెండు తెలుగు. అట్లీస్ట్ ఇంగ్లీష్ పేపర్లో ఎకనామిక్ టైమ్స్ కానీ, బిజినెస్ స్టాండర్డ్ కానీ, బిజినెస్ లైన్ కానీ చదువుకోండి. అదే బిజినెస్ మ్యాగజైన్ ఉంటాయి, రియాలిటీ మ్యాగజైన్స్ ఉన్నాయి, ఆ రియాలిటీ మ్యాగజైన్ కొనుక్కోవచ్చు. యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్, అరౌండ్ ది కంట్రీ, అరౌండ్ ద స్టేట్, అరౌండ్ ద సిటీ. చాలా వరకు ఏంటంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం పెద్ద కస్టమర్ అడుగుతాడు, ఇక్కడ వస్తుందంట కదా ఎస్టీజెడ్, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎన్ని ఎకరాలు వస్తుందంటే మీకు తెలియదు, అక్కడ ఫెయిల్ అవుతుంది. నాలెడ్జ్, మనకి డబ్బులు ఇచ్చేది దేనికంటే కమిషన్, బ్రోకర్కి కమిషన్ ఇస్తారంటే దే వాల్యూ అవర్ నాలెడ్జ్. నాలెడ్జ్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళ ఊరికి ఎందుకు ఇస్తారండి? మనకి కస్టమర్ కంటే తక్కువ తెలిస్తే మనం ఫెయిల్ అయినట్టే. కస్టమర్కి తెలియని విషయాలు మనం గైడ్ చేయాలి. మన బ్రోకరేజ్ ఒకటే కమిషన్ దృష్టిలో పెట్టుకోకూడదు. కస్టమర్కి మన వాల్యుయేషన్ ఎంత ఇస్తాము, లక్షల మంది ఏజెంట్లు మీ దగ్గరికి ఎందుకు రావాలి, మీ ప్రత్యేకత ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీ క్రెడెన్షియల్స్ ఏంటి, హౌ మెనీ కస్టమర్స్ యూ హ్యావ్ డన్, హౌ మెనీ డీల్స్ యూ హ్యావ్ డన్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. ఉంటే ఏజెంట్ అనుకుంటే ఉట్టికి పూర్తిగా ఫ్రీగా ఏది రాదు, డబ్బులు ఫ్రీగా రావు, కష్టపడితే వస్తాయి. బట్ ఈజియెస్ట్ వే రియల్ ఎస్టేట్ అంటే మీరు 1,00,000 సంపాదించవచ్చు, 2 లక్షలు సంపాదించవచ్చు, 3 లక్షలు. మరి మొబైల్ ఉంటే కూడా సంపాదించాలి. లాస్ట్ టైం మాట్లాడు, 1 మొబైల్ యూ కెన్ డూ వండర్స్, స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే. సో మీరు తెలుసుకోవాలి, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎంత టైం ఇస్తారు, పార్ట్ టైం చేసుకుంటారా, ఫుల్ టైం చేసుకుంటారా. మెజారిటీ ఆఫ్ దమ్ ఎవరైనా లక్షాధికారి బిలియనర్ ఉంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఏజెంట్గా నేను చెప్పేది ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా తయారవ్వండి. రైట్ ఫ్రమ్ విజిటింగ్ కార్డ్ టు వెబ్సైట్ టు యువర్ బాడీ లాంగ్వేజ్ టు యువర్ కమ్యూనికేషన్ స్కిల్ టు యువర్ కన్విన్సింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలండి. జస్ట్ ఊరికే రియల్ ఎస్టేట్ వస్తున్నాను కూర్చుంటానంటే కాదండి. అంటే నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు 3 నెలల్లో 10 డీల్స్ చేసే ఉన్నారు, 3 నెలలు 1 డీల్ చేయని ఉన్నారు. ఇద్దరికి నేనే ట్రైనింగ్ ఇచ్చాను. ఇట్ డిపెండ్స్ అపాన్ ది యాటిట్యూడ్, హౌ మచ్ ఇంట్రెస్ట్ యూర్ షోయింగ్, హౌ మచ్ ప్యాషనేట్ యూ ఆర్ అబౌట్ ద బిజినెస్. ఇది చేస్తూ ఉంటే అనుభవం వస్తుంది. మా ట్రైనింగ్ లేదంటే థియరీతో పాటు ప్రాక్టికల్, రోల్ ప్లే, కేస్ స్టడీస్ ఇవి చెప్తాం. కేస్ స్టడీస్ అనేది అంటే మీరు ఫిజికల్లీ యూ విల్ బి మేడ్ టాక్ యాజ్ అ రియల్ ఎస్టేట్ ఏజెంట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఏ లోపల మిర్రర్ ఇమేజ్ చూపిస్తాం, ఇలా మాట్లాడుతున్న ఇలా బాడీ పెడతాం. కొంతమంది బాడీ లాంగ్వేజ్ బాగుండదు, కస్టమర్ ర్యాప్ని ఎలా బిల్డ్ చేయాలో తెలియదు, పర్మిషన్స్ ఎట్లా చెక్ చేయాలో తెలియదు, లేరా ఉందా లేదా ఎలా చెక్ చేయాలి, బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, ఇవన్నీ కూడా మా ట్రైనింగ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అండి. వీ సీ దట్ మన దగ్గర ట్రైన్ అయిన ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా ప్రపంచంలో కాకపోతే ఇండియాలో ఎక్కడైనా, ఏ స్టేట్లో అయినా, ఏ సెగ్మెంట్లో. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే సార్ మీరు కమర్షియల్కి ఇస్తారా, జీపీ లేఅవుట్స్కి ఇస్తారా, ఎస్సీజెస్కి, అన్నిటికీ ఇస్తామండి. మన దగ్గర తీసుకున్న ట్రైనింగ్ జనరల్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరికైనా స్పెషలైజ్డ్ స్పెసిఫిక్ కావాలనుకుంటే డెఫినెట్గా యూ కెన్ జాయిన్ అస్. మీకున్న ఏరియాలో, మీకున్న లోపల మీకు ఏ సర్టన్ టాపిక్స్ ఉంటే దానికి ప్రైస్ ఉంటుంది. ఆ టాపిక్స్ మనకే ఫోకస్ చేస్తాం. అది చూసుకోండి, అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కొంతమంది కొన్ని వచ్చు, కొన్ని రావు. డీల్ క్లోజింగ్ రాదు, దాని సపరేట్ సెషన్ ఉంటుంది. ప్రతి టాపిక్ 12 నుండి 15 టాపిక్స్
కవర్ చేస్తాం మన ట్రైనింగ్ 2 వీక్స్ 3 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కవర్ చేస్తే మీకు మినిమం అవగాహన వస్తుంది. అండ్ ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో మంచి కార్పొరేట్ కంపెనీస్లో అక్కడ మీకు పెట్టిస్తాం ఫ్రీలాన్సర్గా. అంటే మీకు డే 1 నుండి కూడా మీకు జాబ్ స్టార్ట్ అయినట్టే, ఫ్రీలాన్సర్ జాబ్. సో మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మాకు రూల్స్ తెలిసే కాబట్టి వాళ్ళకి గట్టిగా చెప్పగలుగుతాం మేనేజ్మెంట్కి. నేను మన దగ్గర ట్రైనర్ బేసిక్ నాలెడ్జ్ ఉంది సర్టిఫై చేసి అక్కడ పంపిస్తే అక్కడ ఫస్ట్ 2-3 నెలలు అక్కడ 4 నెలలు 5 నెలలు మీరు డబ్బులు ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో రియల్టర్ ఆప్షన్లో ఏం సర్వీస్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇస్తాం బయర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. అదేవిధంగా బ్రోకరేజ్ గురించి ట్రైన్ చేస్తాం, ట్రైనింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఇవన్నింటిలో కూడా సపరేట్ సెషన్స్ ఉన్నాయి, సపరేట్ వర్టికల్స్ ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మొత్తం డీటెయిల్ పంపించండి, మాట్లాడతాం. డిస్కస్ చేసాక మీకు ఏ ప్రోగ్రామ్ సూట్ అవుతే ఏ ట్రైనింగ్ తీసుకోవాలో చెప్తాం. జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, స్కిల్స్ ఎక్వైర్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ఈ వీడియో ఫస్ట్ టైం చూసేటట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.